వ్యూవర్స్, ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగాలను. అదేంటంటే మన భారతదేశంలో అందరికీ నచ్చిన మరియు మెచ్చిన స్నాక్స్ అంటే మీకు తక్కువ గుర్తుకొచ్చేది పకోడీలా, సమోసాలా, చెకోడీలా, ఇవేవి కావు. ఆ స్నాక్ ఏంటి అంటే డోలో టాబ్లెట్. మీరు వింటుంది నిజమే. భారతదేశ ప్రజలకు అత్యంత ప్రియమైనది ఇప్పుడు డోలో టాబ్లెట్. జస్ట్ జ్వరం వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, అంతెందుకు కొంచెం నలతగా కూడా అనిపించిన డోలో టాబ్లెట్ వాడుతుంది. భారతదేశంలో బిలియన్ల కొలది డోలో టాబ్లెట్లు అమ్ముడవుతున్నాయి ప్రతి సంవత్సరం. అది ఎంతలా అంటే 2025లో అమ్ముడైన డోలో టాబ్లెట్లని ఒకదానిపై ఒకటి పేరుస్తే బూర్జ్ ఖలీఫాని కూడా దాటేస్తుంది. అంతలా భారతదేశంలో ఈ డోలో వినియోగంలో ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? డోలో ఒక నొప్పిని తగ్గించే మెడిసినే కదా, వాడడంలో తప్పేముంది? జ్వరాన్ని తగ్గిస్తుంది, ఎలాంటి నొప్పినైనా మటుమాయం చేస్తుంది అనిపించింది. కానీ ఇక్కడ డోలో వాడడంలో తప్పలేదు, అవసరానికి మించి వాడడంలోనే మనకి ప్రమాదం పొంచి ఉంది. అయితే మనం ఎందుకు ఇంతలా పెయిన్ కిల్లర్స్పై ఆధారపడుతున్నాం? భారతదేశంలో నిజంగానే హెల్త్ ఇష్యూస్ అందరికీ పెరిగిపోతున్నాయా, లేదా మనమే డాక్టర్స్గా ఫీల్ అయ్యి సెల్ఫ్ మెడికేషన్పై ఆధారపడుతున్నామా? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ అఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఈరోజు మన వీడియో సెల్ఫ్ మెడికేషన్ గురించి. ఎందుకు మనం అంతలా సెల్ఫ్ మెడికేషన్పై ఆధారపడుతున్నాం, దానివల్ల వచ్చే అనార్థాలు ఏంటి, దాని నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని నా మనవి. అయితే 2025 స్టడీస్ ప్రకారం భారతదేశంలో 65% పైగా ప్రజలు సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటున్నారు. అంటే డాక్టర్ని సంప్రదించకుండానే మెడికల్ షాప్కి వెళ్ళేసి కొన్ని టాబ్లెట్స్ వాడేస్తున్నాం. దానికి తోడు మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఉచిత సలహాగా ఈ టాబ్లెట్ వాడండి, ఆ టాబ్లెట్ వాడండి అని సలహాలు కూడా ఇస్తున్నాం. బేసిక్గా మనం సెల్ఫ్ మెడికేషన్ని యాప్ చేసుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కానీ కామన్గా కనిపిస్తున్న 2 రీజన్స్ మాత్రం డబ్బు మరియు సమయం. టైం మరియు మనీ సేవింగ్ అవుతుందని చెప్పేసి సెల్ఫ్ మెడికేషన్ని యాప్ చేసుకుంటున్నాం. జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సాధారణ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా సెల్ఫ్ మెడికేషన్ని ప్రిఫర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కేవలం ఒక డోలోని మాత్రమే మనం వాడడం లేదు, దాంతోపాటు పెయిన్ కిల్లర్స్, యాంటీసైడ్స్, యాంటీబయాటిక్స్ వంటి ఎన్నో మాత్రలు మనకు తెలియకుండానే మనం ప్రతినిత్యం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తలనొప్పి వచ్చింది, ఒక పెయిన్ కిల్లర్. దగ్గు వచ్చింది, ఒక కాఫ్ సిరప్. అదేవిధంగా కడుపులో మంట, ఒక యాంటీసైడ్. ఇలా ఒక చిన్న సైజు మెడికల్ షాప్ మన ఇంట్లో మెయింటైన్ చేస్తుంది. యాంటీసైడ్ తాగింది మనం నిజంగా కడుపు మంటకేనా, లేదా దీని మూలంగా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి ఫ్యూచర్లో మనకు రాబోతుంది? ఇక్కడ మనం చేస్తుంది ప్యూర్లీ నిర్లక్ష్యం అనే చెప్పవచ్చు. డాక్టర్ని సంప్రదించకుండా మనకు మనమే డాక్టర్లా ఊహించుకొని సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ ఫ్యూచర్లో కలిగే అనర్థాలకు మనమే కారకులం అవుతున్నాం. అసలు మనం ఎందుకు సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నామో తెలుసా? మొదటిది, చిన్న చిన్న సమస్యలకి డాక్టర్లని కన్సల్ట్ అవ్వాలనిపించకపోవడం. రెండవది, డాక్టర్ ఫీజ్, దాంతో పాటు టెస్టులు. ఎస్, డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్కి ఫీజు చెల్లించాలి. అదేవిధంగా డాక్టర్ రాసిన టెస్టులు అన్నిటిని కూడా మనం చేయించుకోవాలి, దానికి జరిగే ఖర్చు. ఇవన్నీ ఆలోచించి ఏమవుతుందిలే, తలనొప్పే కదా అని ఒక టాబ్లెట్ అప్పటికప్పుడు వాడటం. మూడవది, ఇంటి దగ్గరలోనే ఉన్న మెడికల్ షాప్ కెమిస్టులు కూడా డాక్టర్లాగా దగ్గొస్తే ఈ సిరప్ వాడండి, జ్వరం వస్తే ఈ టాబ్లెట్ వేసుకోండి, దాంతోపాటు ఈ యాంటీబయాటిక్స్ వేసుకోండి, తగ్గిపోతుందిలే అని సలహాలు ఇవ్వడం ద్వారా ఇలా మనం ఇంటి దగ్గర ఉండే మెడికల్ షాప్ల నుండి యాంటాసిడ్లు, పెయిన్ కిల్లర్లు, కాఫ్ సిరప్లు, నిద్ర మాత్రలు కావాల్సిన వాటికంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నాం. దీనివల్ల మనకు వచ్చే అనర్థాలు ఏంటి అంటే, ఎంత డోసేజ్లో తీసుకోవాలో తెలియకపోవడం. డోసేజ్ ఎక్కువ జరిగితే మనకి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం. అదేవిధంగా అంటే ఉదాహరణకి యాంటాసిడే మన శరీరంలో ఎక్కువ కనుక అయితే పోషకాలని అబ్జర్వ్ చేసుకునే శక్తి తగ్గిపోతుంది, దాంతోపాటు వీక్నెస్ కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా మన బోన్స్ విరిగే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది. అలాగే పెయిన్ కిల్లర్ డోసేజ్ కనుక ఎక్కువ అవుతే మనకి కిడ్నీలో సమస్యలు ఏర్పడతాయి, ఫలితంగా డయాలసిస్ జరిగే అవకాశం, దానికి తోడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి డాక్టర్స్ అందరూ హెచ్చరిస్తుంది ఒకటే, సెల్ఫ్ మెడికేషన్ ఎంతో ప్రమాదకరమని, దాంతోపాటు ఓవర్ మెడికేషన్ కూడా చాలా ప్రమాదమని. ఇలా కెమిస్టులు హెచ్చరించాలనుకుంటారా? ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీబయాటిక్స్ వాడే దేశంగా పేరొందింది. అది ఎంతలా అంటే 2024లో భారతదేశపు యాంటీబయాటిక్స్ మార్కెట్ $2,927 మిలియన్ ఉంది. ఇది 2033 నాటికి $4,493 మిలియన్ చేరుతుందని అంచనా. బేసిక్గా యాంటీబయాటిక్స్ అనేటివి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగించే మందులు. ఇవి ఆ బ్యాక్టీరియాని చంపడం లేదా కౌంట్ని డిక్రీజ్ చేయడం వంటివి చేస్తాయి. సో యాంటీబయాటిక్స్ని మనం ఏ విధంగా వాడాలి? ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. డాక్టర్ల సూచనలు మరియు సలహాల ప్రకారమే యాంటీబయాటిక్స్ని వాడాలి.
మన సెల్ఫ్ మెడికేషన్ వల్ల కాదు. ఎందుకంటే ఓవర్ డోసేజ్ వల్ల మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా మందులకి రెసిస్టెంట్గా మారిపోతుంది. దాంతో చాలా మట్టుకు మందులు మన బాడీపై ప్రభావం చూపించవు. ఇలా యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. బాడీలో మెడిసిన్ ప్రాపర్గా పని చేయకపోతే ట్రీట్మెంట్ ఏ విధంగా సాధ్యపడుతుంది. ఇంకో సమస్య ఏంటంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంతో పాటు ఇలాంటి మెడిసిన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో మనకు తెలియదు. దానికి తోడు మనం రెగ్యులర్గా తీసుకునే డయాబెటిక్స్ మరియు థైరాయిడ్ వంటి మందులతో గనక ఈ యాంటీబయాటిక్స్ కలిస్తే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్, ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవేంటివో మనం తెలుసుకోవాల్సిందే. వేరే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకొని కాపీ చేసి వాళ్ళ సలహాలతో మనం గనక మెడిసిన్స్ వాడుతున్నట్లయితే మన ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే భారతదేశంలో ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మందులపై ఎలాంటి స్పష్టమైన చట్టాలు లేవు. దీంతో డాక్టర్ల సలహాలు లేకుండానే మనం ఈజీగా మందులు కొనుగోలు చేస్తున్నాం, వాటిని వాడేస్తున్నాం కూడా. ప్రిస్క్రిప్షన్ అవసరం ఉన్న మందులు కూడా మనకు ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. దీంతో మోతాదుకు మించి వాటిని వాడటం, తిరిగి మన ఆరోగ్యాన్ని నష్టపరుచుకోవటం. అయితే ఈ సెల్ఫ్ మెడికేషన్ సమస్యని ఏ విధంగా అధిగమించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఏదైనా మెడిసిన్ వాడాలనుకునే ముందు డాక్టర్ సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఆ మందు ఏ విధంగా పనిచేస్తుంది, వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోండి. దాంతోపాటు మీకు ఏ చిన్న అవసరం వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అసలు మీరు మెడిసినే వాడొద్దు అనుకుంటే ఒక 3 సూత్రాలు పాటించండి. అవే మంచి ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మూడోది మంచి నిద్ర. ఈ 3 పాటించారు అంటే మీరు మెడిసిన్స్ వాడడం చాలా మట్టుకు తగ్గించేస్తారు. సెల్ఫ్ మెడికేషన్ కొన్నిసార్లు మనకు సులభంగానే అనిపించినా అది లాంగ్ రన్లో మాత్రం మన ఆరోగ్యానికి పెద్ద దెబ్బనే చెప్పవచ్చు. రాంగ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల సమస్యను మరింత తీవ్రతరం చేసుకోవడమే అని గుర్తుంచుకోవాలి. నిజానికి మెడిసిన్స్ కంటే కూడా డాక్టర్స్ సూచనలు, సలహాలు ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం ఎంతో అమూల్యమైనది. దాన్ని కాపాడుకోవడానికి సరైన నిర్ణయాలను తీసుకుందాం. సో వ్యూవర్స్, చూశారు కదా సెల్ఫ్ మెడికేషన్ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డాక్టర్కి ఇచ్చే ఫీజు తక్కువే, కానీ వాళ్ళు చెప్పే మాటలు మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్. జై హింద్.